ముందుగా టీజే న్యూస్ ప్రేక్షకులకు స్నేహానగర్ కాలనీ కమిటీ తరఫున కాలనీ వాసుల పక్షాన శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా స్నేహానగర్ కాలనీలో 2017లో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ప్రతిష్ట జరిగిన నాటి నుండి నేటి వరకు సుమారు 10 సంవత్సరాల నుండి ఈ శ్రీరామనవమి పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా రేపు శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 8 గంటలకు స్వామివారి అభిషేకము ఆలయంలో, మరియు 11 గంటలకు స్వామివారి కళ్యాణం, సాయంత్రం 6 గంటలకు స్వామివారి యొక్క తిరువీధి ఉత్సవం జరుగుతూ ఉంది. మరి 28 రోజు సాయంత్రం ఏదైతే సాంప్రదాయబద్ధంగా భద్రాచలంలో ఏ విధంగా అయితే పట్టాభిషేకం జరుగుతుందో మన స్నేహానగర్ కాలనీలో కూడా స్వామివారి యొక్క పట్టాభిషేకం జరుపుకుంటున్నాం. మేము ఈ కార్యక్రమంలో కాలనీవాసులతో పాటు చుట్టూ ఉన్నటువంటి కాలనీలు వికాస్ నగరు, ఇందిరానగరు, శ్రీనగర్ కాలనీ, సౌత్, నార్త్, మరియు సంఘమిత్ర కాలనీ, శ్యామల దుర్గదాస్ కాలనీ, వికాస్ నగర్ కాలనీ నుంచి భక్తులు పెద్ద మొత్తంలో పాల్గొంటారు. మరియు కళ్యాణం అనంతరం కూడా గత 10 సంవత్సరాల నుండి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని మేము ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. అది మా స్వామివారి యొక్క ఆశీస్సులుగా భావిస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా గత 10 సంవత్సరాల నుండి స్వామివారి దగ్గరికి వచ్చే భక్తులందరూ కూడా వారి యొక్క కోరికలు కోరుకుంటే నెరవేరుతున్నాయనే దృఢ సంకల్పం, నమ్మకంతో చాలా పెద్ద మొత్తంలో భక్తులు ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. ఈ 10 సంవత్సరాలు సంవత్సరం అభివృద్ధి చెందుతూ భక్తులు కూడా ఈరోజు చాలా మంది ఇక్కడికి విచ్చేయడం జరుగుతూ ఉంది. మరి వారందరికీ కూడా అన్ని కాలనీల నుంచి వచ్చే భక్తులకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకు మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు చేస్తూ జై శ్రీరామ్. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆవరణలో ఆలయ కమిటీ, అభివృద్ధి కమిటీ మరియు 2 కమిటీలు, కాలనీవాసులు అందరి సహకారంతో ప్రతిసారి మేము శ్రీరామనవమి చేసుకుంటున్నాము. కాలనీవాసుల సహకారంతో, వారి కమిటీ సహకారంతో మనం దాదాపు ప్రతిసారి 200 మంది వరకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. మరి ఇక్కడ ప్రతిష్ట ఏంటంటే, మనము గుడి కట్టినప్పటి నుంచి భక్తులు రాను పెరుగుతున్నారు. వారి నమ్మకాలు ఉండేపట్టుకునే అని మేము అనుకుంటున్నాము. మరి రోజుకు కాలనీవాసులు అందరూ కూడా దేవుని దయ వలన ఈ ఆంజనేయ ఉత్సవం కాంచెల్లి ప్రతివారు కూడా సుఖ సంతోషం ఉన్నారు. బయట కాలించే కానీ భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. మేము ఏ ప్రోగ్రాం చేసేటప్పుడే కొంచెం వెనక ముందు అవుతున్నాము, కానీ అది చేద్దామన్న టైం అట్లా వస్తుంది. మాకు కూడా ఏంటి పోయినా కూడా మాకు ఆదరణ దొరుకుతుంది. ప్రతి వారు కూడా వాళ్ళ వంతు సాయం చేసుకుంటూ వాళ్ళు ముందంజల ఉండి మమ్మల్ని నడుపుతున్నారు. కమిటీ కూడా అందరం కూడా ఏకతాటి మీద నిలబడి ఏ ప్రోగ్రామ్ అయినా అందరం షేర్ చేసుకొని ప్రతిసారి మేము ఘనంగా చేసుకుంటున్నాము. దీనికి తోడు మా కాలనీ ప్రెసిడెంట్ చిన్నగారి ఆధ్వర్యంలో అందరం కూడా మాకంటే పెద్దవారి వయసులో కూడా వాళ్ళందరూ కూడా మమ్మల్ని కూడా కలుపుకొని వాళ్ళందరం కలుపుకొని ప్రతిసారి అందరము ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచి కాలనీ గుర్తింపు ప్రతి కాలనీలో కూడా స్నేహానగర్ కాలనీ అంటే అట్లా ఉండాలి, కమిటీ అట్లా ఉన్నది. వాళ్ళు కూడా అట్లా ప్రతి కూడా ప్రోగ్రామ్ ఘనంగా చేస్తున్నారు. మనం కూడా చేసుకోవాలని మేము గుడి కట్టి కూడా 7 years అవుతుంది. కానీ ఇక్కడ నుంచే కొంతమంది కమిటీ కానీ కాలనీ కానీ వాళ్ళ అభివృద్ధి కానీ మంచిగా ఉన్నది, వాళ్ళు సిస్టమేటిక్గా ఉన్నదని చెప్పి ప్రతి కాలనీ చెప్పుకుంటున్నానే మాకు తెలుస్తుంది. దానికి మేము అందరము గౌరవపడుతున్నాము. మా కమిటీ కూడా ప్రతి వారు కూడా సహకరించుకుంటూ అందరితోనే కలుపుకొని మేము ముందుకు పోతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన కాలనీ పెద్దలకు, మన ప్రశాసన తరఫున మా కాలనీ వాసులు అందరూ సుఖసంతం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.